నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే రామ్ గోపాల్ వర్మ దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్ళిన వ్యక్తి నేను ఎవరికీ భయపడడం లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఆయన ఇంటరాగేషన్కి రావడానికి మాత్రం టైం లేదు, కానీ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అలాగే సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడానికి మాత్రం టైం దొరికినట్టుంది. తాజాగా ఈరోజు ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్ట్ చేసినా కూడా పెద్ద ఫరకేం పడదు, నేను జైల్లో కూర్చొని కథలు రాసుకుంటా అని చెప్పారు. మరి అలాంటి ఆయన రేపో మాపో మరి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతారేమో చూడాలి. దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, ఇంత జరుగుతున్నా కూడా వర్మ గారి మాటల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి వెటకారంగానే మాట్లాడారు. ఆయనకి అంటే ఇంట్రాగేషన్కి రావడానికి టైం లేదు, కానీ వర్చువల్గా కావాలి, కానీ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రం టైం దొరికినట్టుంది. సో ఆయన అరెస్ట్ చేసినా కూడా జైల్లో కూర్చొని కథలు రాసుకుంటారంట. మరి దాని కూడా ప్లానింగ్ ఉన్నప్పుడు వెళ్ళి లొంగిపోవచ్చు కదా అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరేం చెప్తారు సార్ ఆయన వ్యాఖ్యల గురించి? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులుగా సహకరించకుండా ఇలా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడాన్ని ఆయన ఎట్లా ఉందంటే, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని చెప్పాడంటే వెనకటికి ఒక ఆయన, రామ్ గోపాల్ వర్మ లాంటి ఆయన. ఇప్పుడు ఆయన నేను పోలీసులకు భయపడతలేదు, నేను పారిపోలేదని చెబుతున్నాడు. తర్వాత ఎవరో సినిమా నిర్మాతలు నష్టపడకూడదని, తర్వాత హీరోలకి కాల్ షీట్లు వేస్ట్ కాకూడదని, ఇదేదో దేశ సేవలాగా ఆయన దేశ సేవలో నిమగ్నమైనట్టు చెబుతున్నాడు. మరి అంతకన్నా ముందు నీకు 41A నోటీసులు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే రాసిచ్చి అడిగింది ఏదో మాట్లాడి ఈ ఫలానా రోజులు నాకు తీరదని చెప్పొచ్చు. తర్వాత నేను ఎక్కడికి పారిపోవటం లేదు అని చెప్పిన వ్యక్తి ఏ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, లేకపోతే ఏ షూటింగ్ జరుగుతుందో చెప్పాలి కదా. తను ఇంకోటి ఏంటంటే, మీడియా ఛానల్స్కి వెళ్ళిపోయి కూర్చుని నేను ఇప్పుడు ఫలానా ABN లేకపోతే ఒక ఛానల్లో ఉన్నాను, ఇప్పుడు నుంచి అరగంట సేపు ఉంటాను, 45 నిమిషాలు ఉంటాను, ఆ తర్వాత నేను ఇంట్లో ఉంటానని చెప్పొచ్చు కదా. ఆయన వేరే అబౌట్స్ చెప్పడానికి ఇష్టపడలేదు. తర్వాత సినిమా షూటింగ్ అనేది రహస్యంగా జరగదు కదా. కనీసం ఒక 100 మంది టెక్నీషియన్స్ వాళ్ళు అంతా ఉంటారు. ఏ స్టూడియోలోనూ షెడ్యూల్ జరిగిందంటే ఒక 4-5 రోజులు జరుగుతుంది. అది కూడా చెబుతున్నాడు, ఆయనకి నష్టపడకూడదని చేస్తున్నా అని. ఫలానా స్టూడియోలో ఉండాలని చెప్పి పోలీసులు అక్కడికే వస్తారు. నువ్వు వెళ్ళకపోయినా వాళ్ళే వచ్చి నీతో మాట్లాడెళ్తారు, నువ్వు చెప్పింది రాసుకెళ్తారు. తర్వాత నువ్వు ఇతరులని దూషిస్తా పెట్టింది నేను చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టిన కారణం నా సినిమా పబ్లిసిటీ కోసం తిట్టానని చెబుతున్నాడు. ఇక శ్రీరెడ్డికిను ఈయనకి ఏమి తేడా ఉంది అంటే, నీ సినిమా లాభం కోసం నువ్వు ఏదైనా చేస్తావా, సమాజంలో ఎవరినైనా తిడతావు, ఎలాంటి సినిమాలైనా తీస్తావు అనమాట. అంటే తను లాభం కోసం ఇతర వ్యక్తులు తిట్లు పడాలన్నమాట. దాని మీద వాళ్ళకి కూడా అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు నీకు తిట్టడమే అదొక నా హక్కు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది ఇంకా విచిత్రమైన ఉంది. అసలు ఒక సినిమా దర్శకుడు అయ్యి నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది, నాకు ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అంటే, నేను ఇలా చేయి చాపితే నీ ముక్కుకు తగిలినంత వరకు నాకు స్వేచ్ఛ ఉంది, నీ ముక్కుకు తగిలిందంటే నా స్వేచ్ఛ ఆగిపోయి అంతమైనట్టే. అంత చిన్న కామన్ సెన్స్ పాయింట్ తెలియకుండా ఆయన, అందులోనూ నువ్వు తిడుతుంది ఎవరిని, ఒక సెలబ్రిటీస్ని, ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నారు వాళ్ళు. నువ్వు తిట్టావు అంటే వాళ్ళు ఎందుకు భరించాలి? తర్వాత ఇతరులకు ఏం ఇమేజ్ వస్తుంది? ఇతను తిడుతున్నాడు అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారనే కదా. రామ్ గోపాల్ వర్మ ఇట్లాంటి దుర్భాషలు ఆడుతున్నాడు అంటే ఏదో ద్రోహం చేశారనే కదా. ఇతను ఏం చెబుతున్నాడు, వాళ్ళు నాకేం ద్రోహం చేయలేదు, వాళ్ళతో నాకు శత్రుత్వం లేదు, కేవలం నా టైంలో నా సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి వాళ్ళ మీద వ్యంగ్యంగా తీసిన సినిమాలు బహుశా అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఆయన తీసింది అదే, దాని ప్రచారం కోసం చేశానంటున్నాడు. అంటే ఇతను ఎప్పుడు కూడా అంతకుముందు కూడా కమర్షియల్ సినిమాలు తీసి ఏదో ఒక వివాదం సృష్టించడం అనేది రామ్ గోపాల్ వర్మ సినిమా సక్సెస్ కోసం చేస్తాడనేది ప్రజలకి తెలుసు, సినిమా ఇండస్ట్రీలో కూడా తెలుసు, కామన్ పీపుల్కి కూడా తెలుసు. ఏదో ఒకటి క్రియేట్ చేసి డబ్బులు లేకుండా ఒక వివాదాన్ని సృష్టిస్తాడు. దాని మీద ఈ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల ప్రచారం ఆయనకు ఫ్రీగా దొరుకుతుంది. సరే సార్, ఆయన అన్నట్టు మరి సినిమా కోసమే పెట్టాను, ప్రమోషన్ కోసమని మాట్లాడుతున్నారు. నాకు ఎవరితో ఎలాంటి ఇది లేదు, నార్మల్గా సినిమా కోసం. జగన్మోహన్ రెడ్డి గారేమో
అసలు పోస్టుల గురించే ఎత్తకుండా సినిమాలు తీస్తే తప్పేంటి, వివేకం సినిమా మీరు తీయలేదా, అది సెన్సార్ సర్టిఫికెట్ ఉంది, ఆయన రిలీజ్ చేశారని చెప్పడం జరిగింది. కానీ వర్మ గారు మాత్రం నేను పోస్టులు పెట్టాను సినిమా ప్రమోషన్ కోసం అని ఈయన చెప్తున్నారు క్లియర్గా. అండ్ ఇంకోటి, సినిమా ప్రమోషన్ కోసం పెట్టుకున్నప్పుడు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ సెల్ఫీ తీసి ఐఆమ్ అవుట్ హీ ఈజ్ ఇన్ అని పెట్టడం, అది మరి అది కూడా ప్రమోషన్ కోసమే చేశారంటారా? అండ్ ఇంకొకటి ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి ఈ విషయంపై. ఆ కేసులను కూడా ఆపేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారంటున్నారు. మరి ఈ చెప్పే మాట లేదు, ఆయన వచ్చి పోలీసుల దగ్గరే చెప్పొచ్చు కదా, ఎందుకు మరి దాక్కొని ఇలా వీడియోలు రిలీజ్ చేయడం? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన నేను ఎక్కడికి పారిపోలేదు, నేను పబ్లిక్లో ఉన్నాను చెబుతున్నాడు. పరిటాల హత్య కేసులో, పరిటాల రవి గారి హత్య కేసులో ముద్దుషీన్ అని ఒక అతను ఉండేవాడు. ఆ ముద్దుషీన్ కూడా చాలా పెద్ద పెద్ద టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే స్టూడియోలకు వచ్చేవాళ్ళ ఎక్కడన్నా అడవుల్లోనూ తుప్పల్లోనూ కొండల్లోనూ రైల్వే పట్టాల మీద ఇచ్చాడు. అట్లాగే ఈయన కూడా ఎక్కడ నుంచి ఇస్తున్నాడు అనేది చెప్తే అది బాగుంటుంది. నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను, పలానా స్టూడియోలో ఉన్నాను, 3 రోజుల షెడ్యూల్ అక్కడ ఉంటుంది అంటే మీరు అన్నట్టు పోలీసులు అయినా వస్తారు, అది ధైర్యంగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఎక్కడున్న బెనలో కూర్చుని నీ ఫోన్ ఆడటం లేదంటే నువ్వు ఫోన్ ఆపుకునే స్వేచ్ఛ నీకుంది. నువ్వు ఫోన్ ఆన్ చేసుకోమని ఎవరు అడగరు, నువ్వు ఆపుకోవచ్చు, పగలగొట్టుకోవచ్చు, నీ ఫోన్ అది. కాబట్టి తర్వాత అట్లాగే మీరు అన్నారు తను పబ్లిసిటీ కోసం వాడుకున్నాను, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతున్నాయని. నువ్వు ఒక పరిమిత ప్రదేశంలో మాట్లాడి ఉంటే నీ ప్రచారం ఏదైనా అక్కడే మాట్లాడేవాళ్ళు. కానీ నువ్వు ఈ సోషల్ మీడియాలో పెట్టడం వలన నువ్వు దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అందరూ చూశారు. ఎవరైతే చూశారో వాళ్ళ నాయకుడిని నువ్వు అనవసరంగా దుర్భాషలాడటం, అసందర్భంగా దుర్భాషలాడటం, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి బ్లూ ఐడ్ బాయ్ అంటే ఒక దత్తపుత్రుడు లాంటి వ్యక్తి కాబట్టి, ఇష్టుడు కాబట్టి నీ మీద కేసులు తీసుకోవాలా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు బాబాయ్ కూతుర్ల మీద పెడితేనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆ గతంలో చేసిన ఎవరు చేసినా ఆ నేరాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన అంటాడు నేను ఎప్పుడో పెట్టాను, అప్పుడు మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు ఎందుకు అంటున్నాడు. ఎప్పుడు మనోభావాలు దెబ్బతిన్నా ఎవరైనా అది ఆన్ రికార్డు ఉంది, ఆ ప్రూఫ్లు ఉన్నాయి. తర్వాత ఒక్కసారి నువ్వు మాట్లాడేది కానీ దానికి కాలువ ఇది ఉండదు, ఫలానా టైం దాటిపోయింది కాబట్టి ఇక నా మీద కేసు ఉండదు అనుకోవటం తప్పు. అతను తీసిన సినిమాల్లో కూడా ఎన్నో అభ్యంతరకరమైన అంశాలు ఉంటే రిలీజ్ అయిన 1 year తర్వాత కూడా ఎవరైనా వాళ్ళ దృష్టికి వచ్చింది అనుకోండి, ఆ రోజు ఆయన ఒక కులం గురించో, ఒక వృత్తి గురించో, ఒక వ్యక్తి గురించో, ఒక వ్యవస్థ గురించో పెట్టాడు అనుకోండి, అప్పుడు దాకా ఎవరు నోటీస్ చేయలేకపోవచ్చు. ఎవరైనా వ్యక్తి నోటీస్ చేసి ఇదిగో ఇది మాకు వృత్తికి సంబంధించో, మా వర్గానికి సంబంధించో, మా మతానికి సంబంధించో అభ్యంతరం ఉందంటే కేసు ఫైల్ చేయొచ్చు. అంతేగాని నేను సంవత్సరం క్రితం తీశాను, రిలీజ్ చేసేసుకున్నాను, ప్రచారం కూడా చేసేసుకుని డబ్బులు చేసుకున్నాను, చేస్తే చేసుకున్నావు, కానీ దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పబ్లిక్గా మాట్లాడిన అంశాన్ని మరి పబ్లిక్ అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రివెంట్ చేయమని కోర్టుల దగ్గరికి వెళ్ళటం ఏంటి? రెండోది, తర్వాత నా ముందస్తు బెయిల్ ఆపండి, నన్ను అరెస్ట్ చేయకుండా అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, మరి 41A మీరు స్పందించలేదు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి అదే పోలీస్ స్టేషన్లో మీకు మీ వివరణ ఏదో ఇచ్చుకోమన్నారు. ఇచ్చుకుని మీరు ఆపించుకోండి. అంతేకాని మేము తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది సోషల్ మీడియాలో పెట్టిన దుర్భాషలాడుతూ కించపరుస్తూ లేకపోతే వాళ్ళ మీద అసభ్య పదజాలంతో పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసు ఇది. తర్వాత సినిమాలకు సంబంధించి కాదు, సినిమాలో ఆయన వెండి సినిమాలు ఎన్నైనా తీయొచ్చు. అందులో ఇతరులని ఎంతవరకు అంటే డైరెక్ట్గా పేర్లు పెడతామో లేకపోతే వాళ్ళకి హిట్ అయ్యేటట్టుగా ఉంటే వాళ్ళు అది కేసు చేసుకుంటారు, అది వేరే మాట. అది సెన్సార్ బోర్డు చూసుకుంటుంది, లేదంటే కోర్టులు చూసుకుంటాయి. ఇప్పుడు ఈయన ఉన్న కేసు ఏంటంటే సోషల్ మీడియా కిరాయి సైన్యంలో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. దాని మీద వస్తున్న కేసులకిను నా సినిమాలకి ఆయన సినిమాలకి ముడిపెడుతున్నాడు. సినిమాలకి ముడిపెట్టే అంశం ఇక్కడ ఏం లేదు. ఆ రోజు రిలీజ్ చేసుకున్నాడు, ఆడినయో ఆడలేదో అది వేరే మాట. సో ఫైనల్గా ఇంకా ఆర్జీవీకి ఇంకొక ఆప్షన్ లేదంటారా? ఇంకా జైల్లో కథలు రాసుకోవడమే మీరు అన్నారు. ఇప్పుడు జైల్లో కథలు రాసుకోవడానికి నువ్వు స్వతంత్ర సమరయోధుడిగా ఉంటే ఆ రోజుల్లో ఇచ్చారు. మరి ఇవాళ ఇతను వెళ్తుంది అట్లాంటి ఒక డిగ్నిఫైడ్ సెక్షన్ల కింద వెళ్ళటలా.
ఇతను అసభ్యమైన పోస్టులు పెట్టి శ్రీరెడ్డి వీళ్ళందరూ వర్రాస్ రవీందర్ రెడ్డి వీళ్ళు మరి వీళ్ళకి అంత ప్రొవిజన్ వీళ్ళకి ఇంకు పేపర్లు టేబుల్ ఇచ్చే ప్రొవిజన్ ఉంటుందా లేదా తెలీదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి 3 సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఒక జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్న వ్యక్తి మీదే పెట్టిన కేసుల్లో ఆయనకి కనీస వస్తువులు కూడా కల్పించలా, కనీసం భోజనం పెట్టుకుని తినడానికి ఒక స్టూల్ కూడా ఇవ్వలేదు. మరి అట్లాంటప్పుడు మరి ఈయనకి ఏ క్యాడర్లో ఇస్తారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు సినిమా డైరెక్టర్గా వెళ్ళటం లేదు శైలిలోకి, మరి అట్లా కనుక ఇదివరకు జవహర్లాల్ నెహ్రూ గారికి గాంధీ గారికి ఇచ్చినట్టుగా ఈయనకి కూడా ఒక టేబుల్ చైరు పేపరు పెన్నులు ఫ్యాన్ ఇవన్నీ పెడతారా లేదా అని మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు అది జైలు ఇప్పుడు ఎవరైతే జడ్జి ఆయన్ని కన్విక్షన్ పంపిస్తాడో వాళ్ళు చెబుతారు, ఒకవేళ కనుక ఈయన కొన్ని రెస్పెక్టబుల్ సెక్షన్స్ కింద వెళ్తుంటే వారికి ఒక మంచం ఏర్పాటు చేయండి, దుప్పటి దిండు పళ్ళెం అట్లా చెబుతారు. లేకపోతే జనరల్గా ఇతర ఖైదీలకి ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులే ఉంటాయి. నాకు తెలిసి అయితే జనరల్ ఖైదీలకి పెన్నులు పేపర్లు ఇవ్వటం అయితే నేను ఇప్పుడు చూడలేం. మరి ఆయన తీసుకెళ్తానన్నా కూడా లోనకి తీసుకెళ్ళనివ్వరు, అక్కడ అన్ని కూడా వదిలేస్తారు. మనం వేసుకెళ్ళిన బట్టలు కూడా అక్కడ పెట్టేసి వాళ్ళు ఇచ్చిన నిక్కరును ఒక హాఫ్ షర్ట్ ఇస్తారు, బన్నీ లాంటిది నంబర్ ఇస్తారు, అవి వేసుకుని వెళ్తారు ఎవరైనా. మరి ఈయన సూట్ వేసుకుని ఇవన్నీ వేసుకెళ్తానంటే మరి ఇస్తారా లేదా? మరి ఆ గౌరవ న్యాయమూర్తి గారి విచక్షణ అనేది ఉంటుంది. తర్వాత ఈయన ఏ సెక్షన్ల ద్వారా వెళ్తున్నాడు, ఈయన గౌరవమైన సెక్షన్లా లేకపోతే ఈయన ఇట్లాంటి చిల్లర సెక్షన్లా అనేది మరి వారు నిర్ణయిస్తారు. అంతేగాని ఈయన పేపర్లో అక్కడ సినిమా షూటింగ్ కూడా పెట్టగలను, వాళ్ళని కూడా పిలిపిస్తాను, నిర్మాతలు నేను వాళ్ళని నష్టపడకుండా నేను జైల్లో ఉన్నంత మాత్రం వాళ్ళు ఎందుకు నష్టపడాలి, హీరోల కాల్ షీట్లు ఎందుకు నష్టపడాలి, నేను అక్కడ కూడా సేవ చేస్తాను అనొచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు. మరి షూటింగ్లకి ఇస్తారా లేరా ఇవన్నీ కూడా మనకి తెలియని అంశాలు. ఒకసారి ఆయన వెళ్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.